తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు వెలువడిన మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అభ్యర్థులు గెలుపొందుతూ విజయకేతనం ఎగురవేస్తున్నారని జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. మరికొన్ని చోట్ల ఇంకా ఓట్ల లెక్కింపు జరుగుతున్న సందర్భంగా మరిన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం అన్ని స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకగా జనసేన పార్టీ ఎదుగుతుందని ప్రజల నుంచి వస్తున్న మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేసిన జనసేన కార్యకర్తలు ఇలానే ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, రాష్ట్ర అధ్యక్షుడు నెమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు మొమ్మారెడ్డి, ప్రేమకుమార్, ధారారం, రాధారం, రాజలింగం, మండపాక కావ్య తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 336 స్థానాలకు పోటీ చేసింది. మేము 336 స్థానాలకు ఏదైతే పోటీ చేసిన దాంట్లో ఇప్పటిదాకా వచ్చినటువంటి రిజల్ట్స్ లో ఒక కార్పొరేషన్ లో ఒక డివిజన్ గెలవడం జరిగింది. అదే మాదిరిగా ఒక మున్సిపల్ దీంట్లో ఒక కౌన్సిలర్ గా గెలవడం జరిగింది. దీనికి ప్రత్యేకించి తెలంగాణలో జనసేన పార్టీని ఆశీర్వదించి నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆ వార్డులో ఆ డివిజన్లో వేసినటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా జనసేన పార్టీ అధ్యక్షుల వారి తరఫు నుంచి, తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకు తెలియపరుచుకుంటున్నాం. రాబోయే రోజుల్లో గిట్ట ఏదైతే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని ఆదరించి ఒక స్పేస్ ఇక్కడ జనసేన పార్టీకి ఇన్ని రోజులు ఎన్నో పార్టీలు ఇది తెలంగాణ పార్టీ కాదు ఆంధ్ర పార్టీ అని చెప్పేసి మీ అందరికి తెలుసు, ఎన్నో సందర్భాల ప్రస్తావించిన మాటలు ఇవన్నీ తెలుసు. కానీ అదే ఈరోజు ఈ రిజల్ట్స్ తర్వాత మాకు తెలంగాణ జనసేన పార్టీకి నాయకత్వానికి ఒక నమ్మకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కలిగించిండ్రు. ఇదే ఉత్సాహంతోనే రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది, ధైర్యంగా ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రజల పట్ల ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో, వాళ్ళ సమస్యలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఎటువంటి అయినా కానీ వాళ్ళకి సమస్యలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళ వాయిస్ గా జనసేన పార్టీ లేవనెత్తి ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు మేము తెలియపరుచుకుంటున్నాము. ఇదే మాదిరిగా తెలంగాణ ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఎప్పుడు జనసేన పార్టీ ఎంబడి మీ సహాయ సహకారాలు మాకు కావాలి. ఇదే విధంగా ఏవైతే మీరు ప్రెసెంట్ మాకు కోఆపరేట్ చేసిండ్రో ఈ ఎలక్షన్లల్లో. నమస్కారం. తెలంగాణలో జనసేన పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ, అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్ లో బోని కొట్టడం జరిగింది. మా కార్యకర్తలంతా కూడా, మా జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ చాలా కష్టపడ్డారు. ఇవాళ గెలిచింది ఇప్పటి వరకు 2, మరి తర్వాత కౌంటింగ్ జరుగుతూ ఉన్నాయి చెప్పలేం. కానీ చాలా ఆటల్లో కూడా మరి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ రావడం జరిగింది. అంటే గెలుపు దిశగా చాలా వాటిలో ప్రయత్నం చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. అందుకని భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మేము అన్ని ఎలక్షన్స్ లో కూడా పాల్గొంటున్నాం. మా 10 సంవత్సరాల నుంచి అన్ని ఎలక్షన్స్ లో పోటీ చేయాలని మా కార్యకర్తలు అందరూ కూడా మరి భావించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేసే అవకాశం వచ్చింది. చాలా బ్రహ్మాండంగా, ఉత్సాహంగా పనిచేయడం జరిగింది. అట్లాగే జనసేన పార్టీ బలోపేతం అవడానికి ఇది ఒక అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని ఇంకా ముందుకి రాబోయే ఎలక్షన్ లో కూడా పోటీ చేయడం వల్ల జనసేన పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదగబోతుంది.
మా అధ్యక్షుల వారు కూడా మరి ఇక్కడ ఎక్కువ మరి తెలంగాణలో కూడా కాన్సన్ట్రేట్ చేసి మరి బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే మా జనసేన పార్టీ అక్కడ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల పోరాటం చేస్తూ మరి అక్కడ రాబోయే ఎలక్షన్స్ లో మరి మా జన సైనికులు ముందుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే అలా చేయడం జరుగుతుందో ఆటోమేటిక్ గా జనసేన పార్టీ అన్ని చోట్ల కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో జడ్పీసీటీ, ఎంపీటీసీ, అట్లాగే జిహెచ్ఎంసీ, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అతి త్వరలో. వచ్చే వాటిల్లో కూడా మేము ప్రతి దాంట్లో కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది. మేము మనస్ఫూర్తి నమస్కారాలు. ఏదైతే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నిజంగా చాలా సంతోషం అనిపించింది. మేము తీసుకున్న నిర్ణయం ఆల్మోస్ట్ ఒక 20 days లో తీసుకున్న నిర్ణయం ఉరుకులు పరుగులు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే 336 మంది అభ్యర్థులు పోటీ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ ధైర్యంగా జనసేన భావజాలంతో నిలబడి పవన్ కళ్యాణ్ ఆశయాలకి కట్టుబడి ఉండి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని పోటీ చేశారు. అందుకు మనస్ఫూర్తిగా నేను అభ్యర్థులకి అభినందన తెలియజేస్తున్నాను. గెలిచిన అభ్యర్థులకి, సెకండ్ ప్లేస్ ఉన్న అభ్యర్థులకి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. ఇది మాకొక ఫస్ట్ టైం మేము తెలంగాణ ఎన్నికల్లో, మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశాం. పోటీ చేసినప్పుడు రకరకాల మేము ప్రచారం చేసిన ప్రచార కార్యదర్శిగా నేను ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలు తిరగడం జరిగింది. మాకు ప్రచారంలో భాగంగా చాలా సమస్యలు, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలా ఉంది సిచ్యువేషన్, అవన్నీ మాకు అంటే చాలా పాజిటివ్ కనబడింది. ప్రచారంలో భాగంగా చాలా మంది అది యాక్టర్ గా కాకుండా జనసేన సిద్ధాంతాన్ని మోసే చాలా మంది క్యాడర్ ని కలవడం జరిగింది. వాళ్ళకు అక్కడ చాలా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అవగాహన పెంచుకుంటున్నారు. మున్ముందు రాబోయే రోజుల్లో ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేయడానికి, ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అది చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు కూడా 2 సీట్లు ఏదైతే అంటే నాకు యాదృచ్ఛికం అనుకోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు